అంటే నాకు సంతోషం అట్లీస్ట్ 1 to 2% ఉందని ఒప్పుకున్నారు, అందువరకు సంతోషం నాకు. అసలు లేదంటే కూడా నేను సంతోషపడేవాడిని, కానీ అట్లీస్ట్ 1 to 2% ఉన్నాయా. అలాగే ప్రశాంత్ కిషోర్ గారు మీరు చెప్పింది అలా అంటే దయచేసి ప్లీజ్ ఇందాక మీరు చెప్పినట్టుగా ప్లీజ్ సైలెన్స్. ఇందాక మీరు చెప్పినట్టుగా ఒకవేళ నేనుంటే వైసీపీ వస్తాను, నేను అట్లా అనుకోవట్లేదు. ఎందుకంటే వారి బలాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బలాలు వారికి ఉన్నాయి. అలాగని కూర్చోబెట్టి ఇంకొకళ్ళు తోడ్పాటు అవసరమైతేనే వాళ్ళకి ప్రభుత్వాలు వస్తాయనేది నేను నమ్మట్లేదు. ఎవరి బలాల మీద నిర్ణయం అవుతుంది వచ్చే ఎన్నికలు. నా స్థాయి ఏంటి, జనసేన బలం ఎంత అనేది నేను ప్రజల్లోకి వెళ్ళే వరకు నాకు తెలీదు. నా బలం తెలుసుకోకుండా నేను ఎంత బరువు మొయ్యాలనేది నేను ఎలా చెప్పగలను. నేను ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత, అందుకే నేను అక్టోబర్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నేను అది టైం వచ్చే కొద్దీ చెప్పగలను. థ్యాంక్ యూ. అంటే 2019కి నేను ఎప్పుడు రాజకీయ నాయకుడు నాకు తెలియదు. నాకు తెలిసింది ప్రజల తాలూకు సమస్యలు. అలా చేస్తే అది ప్రజానాయకుడు రాజకీయ నాయకుడు నాకు తెలియదు, కానీ రాజకీయాల ద్వారా ప్రజలకి మట్టుకు పనులు చేయగలను, ప్రజల కోసం నిలబడగలను. దానికి మీరేం పేరు పెట్టుకున్నా నాకు